నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోటికైతే ఎలక్షన్ కమిషన్ తాళం వేసినట్టుగా ఉంది. మొన్న ఏదైతే ఏ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ కోరిందో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఆదేశాలు కూడా వచ్చినట్టున్నాయి. ఆల్రెడీ సలహాదారులు కూడా పంపమని ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామం మొత్తాన్ని? ఎప్పటికైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కంట్రోల్ అవుతారంటారా? మీరు అన్నట్టు ఇప్పటికైనా ఆ మాటలోనే ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. పుణ్యకాలం కాస్త అయిపోయింది. వీళ్ళకి ఆ నోటికి తాళాలు వేసే టైం వచ్చేటప్పటికి ఇప్పటికే వీళ్ళు చేస్తున్న దీంతో ప్రవర్తనతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కొంత దీనికి సందిగ్ధంలో పడిందండి. అంటే వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలనే దాని మీద కొంత గందరగోళం ఏర్పడింది. అసలు గతంలో ఇప్పుడు ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనకు ఏర్పడలా. ఒకళ్ళిద్దరు ప్రభుత్వాలకు సలహాదారులుగా ఉన్న వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు రాజకీయ అంశాల జోలికి వాళ్ళు ఎప్పుడు బహిరంగంగా వచ్చేవాళ్ళు కాదు. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ప్రతి అంశంలోనూ ముఖ్యమంత్రులు మంత్రుల కన్నా కూడా సలహాదారుల ఇది ఎక్కువైపోయింది, జోక్యం. వీళ్ళు బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారు విచిత్రంగా. వీళ్ళు కూడా సలహాదారుల్లో ఎక్కువ అంటే 99% పీపుల్ ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులండి. వాళ్ళకు ఒక లాభసాటి జీవనోపాధి కల్పించాలి తన టర్మ్లో అని పెట్టిన వాళ్ళే వీళ్ళంతా కూడా. వీళ్ళల్లో కూడా ఒక 9 మందికి క్యాబినెట్ ర్యాంక్ ఉందండి. మిగిలిన వాళ్ళకి అంత క్యాబినెట్ ర్యాంక్ అయితే లేదు. అయితే వీళ్ళు ఏ అంశం మీద మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు అనేది ప్రభుత్వానికి కూడా వీళ్ళ మీద కంట్రోల్ లేదు. అంటే ప్రభుత్వం అట్లాంటి స్వేచ్ఛ ఇచ్చేసింది. మిగిలిన మంత్రుల్ని కట్టడి చేస్తున్నారు. వాళ్ళని అసలు ఏం వాళ్ళ శాఖకు సంబంధించి మాట్లాడలేకపోతున్నారు. తర్వాత జనరల్గా ఏమైనా సంఘటనలు జరిగినా వాటి మీద స్పందించగలిగిన పరిస్థితి ముఖ్యమంత్రి గారికి కూడా ఉంటుంది. చాలా మేజర్ ఇష్యూస్ జరిగినా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నాడు. వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, ముఖ్యంగా సజ్జల గారు లాంటి వాళ్ళు. మొన్న కూడా ఇట్లాగే ఆయన రాజకీయ విమర్శలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కొంత సందిగ్ధం ఏర్పడింది రాష్ట్ర ఎన్నికల సంఘానికి. ఆయనేమో డబ్బులేమో ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంకులో అలవెన్సులు తీసుకుంటున్నాడు, శాలరీలు తీసుకుంటున్నాడు, వస్తువులు అన్నీ పొందుతున్నాడు. కానీ మళ్ళీ ఆయన పార్టీ సెక్రటరీ. ఒక జీవో ద్వారా ఆయన నియామకం జరిగింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా అంటే ఆల్ ఇండియా సర్వీస్ లెవెల్లో జరిగిన ఉద్యోగం కాదు ఆయన. దాంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాశారు వీళ్ళు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాస్తే ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక వివరణ ఇచ్చింది. మీరేమి వాళ్ళకి వదిలిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులకి ఎలాంటి పరిమితులు ఉంటాయో ప్రజాప్రతినిధులకి ఆ పరిమితులన్నీ వీళ్ళకు కూడా వర్తిస్తాయి. వీళ్ళు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు, అన్ని వస్తువులు పొందుతున్నారు క్యాబినెట్ ర్యాంక్లో, కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు జిఏడి పొలిటికల్ సెక్రటరీ మన యువరాజ్ అనే ఆయనకి రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళకి సూచించింది, మీరు జిఏడి పొలిటికల్ సెక్రటరీ ద్వారా వాళ్ళకి ఎన్నికల నిబంధనలు అమలు వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారు, వాళ్ళు ఎంతవరకు మాట్లాడవచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదు, ఒకవేళ కనుక ఇట్లాంటి రాజకీయ అంశాలు కనుక మాట్లాడితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ కండక్ట్ వాళ్ళ మీద చర్యలు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు, కేసులు కూడా బుక్ చేసే అవకాశం ఉందనేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయమన్నారు. బహుశా వాళ్ళు ఆయన ఆ సర్క్యులర్ పంపిస్తాడండి. దాదాపు 50 మంది దాకా ఉన్నారు ఇలాంటి సలహాదారులు. కనపడే వాళ్ళు కొందరు, కనపడిన వాళ్ళు కొందరు. కానీ వీళ్ళందరూ కూడా ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా జిఐడి నుంచి ఇవ్వమన్నారు. అసలు వీళ్ళకి ఇంకోటి అండి, వీళ్ళకి ఏంటంటే వాళ్ళు కేవలం దేనికైతే నియమితులయ్యారో అక్కడ వరకు సలహాలు ఇవ్వాలి తప్ప వీళ్ళు బహిరంగంగా ప్రజా సంబంధమైన అంశాల మీద కానీ, ప్రతిపక్ష నాయకుల మీద కానీ, వ్యక్తిగత విమర్శలు కానీ పార్టీల మీద కూడా చేయకూడదు. వీళ్ళకి అసలు అధికారమే లేదు. కేవలం వాళ్ళు రిటర్న్గా ఏదైనా ప్రభుత్వానికి వాళ్ళు సలహాలు ఇవ్వదలుచుకుంటే రిటర్న్గా పంపించుకోవచ్చు ప్రతిపాదన. అది గవర్నమెంట్ తీసుకుంటే తీసుకుంటుంది, లేకపోతే చెత్తబుట్టలో వేస్తే వేస్తుంది. అసలు కొంతమంది కె రామచంద్రమూర్తి గారని జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఆయన పదవి తీసుకున్న తర్వాత అక్కడ నేను చేసే పనే లేదు, నేను సలహా ఇచ్చే పరిస్థితి లేదు, అక్కడ వినేవాళ్ళు లేరు. అందుకని ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా అట్లా బయటకు వచ్చేసారు. ఈ ఉద్యోగంలో అంటే రుణగ్రస్తంగా తింటమే ప్రజల సొమ్మును మేము అక్కడ ఉపయోగం మా వల్ల ఏమాత్రం లేదు, కాబట్టి మాకు ఈ వద్దని కూడా బయటికి స్వచ్ఛందంగా వచ్చారు. చాలామంది ఏంటంటే అంత అలవెన్స్లో అంత శాలరీ ఇస్తున్నప్పుడు ఎవడు వదులుకుంటాడండి. కాబట్టి 48 మంది దాకా వాళ్ళు ఆ ఉద్యోగాల్లో ఉండారు.
తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ఎవరికి ప్రశ్నించే పరిస్థితి లేదు గవర్నమెంట్ని. తను ఇష్టమైంది పెట్టుకుంది. ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ అది. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి ఇవాళ ఎవరు కూడా అసలు గతంలో ప్రతిపక్షాలు ఇలాంటి వేస్ట్ ఖర్చులు వచ్చినప్పుడు ప్రభుత్వంని నిలదీసి అడిగేవాళ్ళండి. ఇవాళ మిగిలిన ప్రతిపక్షాలు ఒక తెలుగుదేశం తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు యాక్టివ్గా లేరు స్టేట్లో. దాంతో ఇవాళ ఆ ప్రశ్న కూడా ఎవరు లేవనెత్తట్లేదు. ప్రజలు కూడా ఎవరు కూడా ఇదివరకు గతంలో లాగా ఇలాంటి చర్చలు కూడా జరగట్లేదు. ఎక్కడ గతంలో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి వాటి మీద వ్యతిరేకంగా సమావేశాలు కూడా పెట్టాయి. ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదు ఆంధ్రప్రదేశ్లో. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లని ఇట్లా వామపక్షాలు కానీ ఎన్జిఓస్ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఎవరికాడు నోరు మూసుకుని ఉంటున్నాడు. ఇప్పుడు కూడా ఇది రాష్ట్ర ఎన్నికలకే సంఘం, ఎందుకంటే వీళ్ళు బాగా బహిరంగంగా వచ్చి విమర్శలు చేయటం ఇవన్నీ అనేక దీనికి అనుమానాలకు తావిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని. అందుకని వాళ్ళు రాయాల్సి వచ్చింది. వీళ్ళు యాంఫీబియన్ లాగా ఉన్నారండి. ఉభయ జలచర జీవులు అంటారు, ఏమంటారండి? యాంఫీబియన్, ఉభయచర జీవులు అంటారు. వాళ్ళు నీళ్ళల్లోనూ అటేమో గవర్నమెంట్ డబ్బు తీసుకుంటున్నారు, ఇటేమో పార్టీలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అధికారులా తెలియట్లేదు, అనధికారులే తెలియట్లేదు. అందుకని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగినప్పుడు ఇక వీళ్ళ మీద చర్యలు తీసుకోమని, అవసరమైతే కేసులు బుక్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు సర్క్యులర్ వెళ్తుంది కదా, బహుశా మీరు అన్నట్టు ఆగుతారేమో చూద్దాము. ఒకవేళ అంటే ఆగకపోతే ఎన్నికల కమిషన్కి చర్యలు తీసుకునే అధికారం ఉందంటారా? ఖచ్చితంగా అండి. వాళ్ళు ఐపీఎస్ని, ఐఏఎస్ని, ఐజీఎల్ని కూడా పక్కకి తీసి అవతల పడేస్తున్నప్పుడు వీళ్ళు ఎంత అండి? వీళ్ళు ఒక జీవో ద్వారా వచ్చిన వాళ్ళే. అవును. కాకపోతే వీళ్ళు వాళ్ళ పొలిటికల్ వాళ్ళకుండా అనుబంధాన్ని ఉపయోగించుకుని ఇంత పవర్ వెలిగిస్తున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళు చాలా అల్పజీవులు. సుధాకర్ గారు చీమల్ లాంటి వాళ్ళు ఊతే కూడా వెళ్ళిపోతారు. ఐపీఎస్లో ఐఏఎస్లకే దిక్కు లేదు. మానవ వనరుల దీని ద్వారాను యూపీఎస్సీ ద్వారా కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళ రికార్డులో కూడా ఎక్కుతున్నాయి ఈ డిసిప్లినరీ యాక్షన్స్. ఏదో సింపుల్గా వీళ్ళకి ఇవ్వటం కాదు, వాళ్ళ పర్సనల్ రికార్డుల్లో కూడా ఎక్కిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చినాయి అంటేనే ఇక వాళ్ళకి ఖచ్చితమైన అవగాహనకు వచ్చేసారు రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక ఈసారి కేంద్రాన్ని గురించి అడగాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదండి. ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, వీళ్ళు ఏ కేటగిరీలో వస్తారని చెప్పారు. కాబట్టి ఇక నుంచి తీసుకునే క్రమశిక్షణ చర్యలు ఏంటో ముఖేష్ కుమార్ మీనా తీసేసుకోవచ్చు. ఆయనకి ఆదరేషన్ వచ్చేసింది. మాటకి చేయక్కర్లేదు. వీళ్ళని సస్పెండ్ కూడా చేసేయచ్చు, పక్కకి తీసేయచ్చు. తర్వాత క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిందిగా కూడా సంబంధిత పోలీసు విభాగాలకు ఆదేశాలు చేస్తారు. ఎన్నికల నిబంధన కింద చేస్తారండి ఈ కేసెస్ అనేవి కూడా. ఇతర దీనికన్నా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే పెట్టే కేసుల కింద పెడతారు. కాబట్టి ఈ స్ట్రాంగ్గా ఉంటాయి. మామూలు క్రిమినల్ కేసెస్ కన్నా కూడా ఇంకా స్ట్రాంగ్. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం అనేది స్ట్రాంగ్గా తీసుకుంటారు. కాబట్టి దానికి బద్దులు అవ్వాల్సిందే ఎంత పెద్దడైనా, తప్పదు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టు అనుకోవచ్చా? అంటే ఎప్పటివరకు మాట్లాడించింది ఆయనే కదా. ఆయన మాట్లాడిచ్చాడు, మాట్లాడే వాళ్ళకి కూడా ఉండాలి కదా సుధాకర్ గారు. కానీ మనం శుద్ధులు చెప్పే ఉద్యోగంలో నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే మన కమ్యూనిటీలోను అంటే విలేకరుల సమాజంలోనూ గౌరవం పోద్ది. ప్రజల్లో కూడా వాళ్ళకి ఏం విలువ ఉందండి? ఏదంటే అది మాట్లాడతాడనే ఇది వచ్చేసింది. ముఖ్యమంత్రి గారన్నా ఆయన కొంచెం దూరంగా ఉండి వాటన్నిటికీ కంపుకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈయన పూసుకోవాల్సి వచ్చింది ఒళ్ళంతా.